హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాయన్ క్రియేటివ్స్. నా పేరు రణదేవ్. ఈరోజు అయితే నేను ఒక మినీ బ్రిక్స్ మిషన్ అయితే తయారు చేయబోతున్నాను. సైన్స్ ప్రాజెక్ట్ అనమాట. దీనికోసం మొదటగా ఒక టైల్స్ అని తీసుకొని కింద బేస్ని అయితే రెడీ చేశాను. తర్వాత కార్డ్బోర్డ్ని అయితే ఈ విధంగా స్క్వేర్ షేప్లో అయితే అతికిచ్చేసి దీని మధ్యన అయితే వైర్ని అయితే ఈ విధంగా ఫోల్డ్ అయితే చేశాను. మామూలుగా మనకు పిల్లర్స్లో అయితే రాడ్స్ అయితే పెడతారు కదా, సో ఆ విధంగా అయితే వైర్ని అయితే బెండ్ అయితే చేసి కింద అయితే పెట్టేశాను. తర్వాత దీని కింద సిమెంట్ అనేది వేసేసి చుట్టూ కూడా మాల్ని అయితే వేసేసి బేస్ని అయితే రెడీ చేశాను. తర్వాత ఈ వైర్కి మొత్తం కూడా నాలుగు పక్కల కూడా కార్డ్బోర్డ్ని అయితే ఈ విధంగా పెట్టేస్తాను. సో దీని ద్వారా ఏంటంటే పిల్లర్ని అయితే రెడీ చేస్తున్నాను. సో దానికోసం అయితే ఆ సిమెంట్ అనేది అటు ఇటు పోకుండా ఉండడం కోసం ఈ విధంగా సెట్ చేశాను. తర్వాత ఒక చిన్న ఐరన్ రాడ్ ముక్కను అయితే తీసుకొని దానికైతే ఒక చిన్న క్లిప్ని అయితే పెట్టేశాను. తర్వాత దానికి ఒక గేర్, స్ట్రైట్ గేర్ అనేది అనమాట, ఇది ఒక గేర్ కింద బేస్ అనమాట. సో దాన్ని అయితే తీసుకొని దీనికైతే ఈ విధంగా సెట్ చేశాను. తర్వాత దీనిపైన కూడా ఇంకొక చిన్న క్లిప్ని అయితే ఈ విధంగా సెట్ చేసి దీనైతే ఈ విధంగా ఈ పిల్లర్కి అయితే సెట్ చేశాను. తర్వాత దీని మధ్యలో అయితే ఇప్పుడైతే మాల అయితే పోస్తున్నాను. సో దాని ద్వారా ఏంటంటే మనకు ఆ గేర్ మూవ్ అయ్యేటప్పుడు ఇది అటు ఇటు కూడా షేక్ అవ్వకుండా ఉంటుంది. సో ఇదంతా మీకు కొంచెం కొత్తగా అనిపించవచ్చు. ఇది ఒక చిన్న సైన్స్ ప్రాజెక్టు. సో దానికోసం అయితే ఇదంతా రెడీ చేస్తున్నాను. తర్వాత దీనికోసం ఇటుపక్క కూడా కార్డ్బోర్డ్ అనేది అతికిచ్చేసి దీని మధ్యలో కూడా మాల్ అనేది వేస్తున్నాను. సో ఇటు కూడా బేస్ అనేది రెడీ చేశాను. దీని మీద అయితే మోటార్ అయితే మనం సెట్ చేయాలి. సో ఇప్పుడు మాల్ అనేది ఎండిన తర్వాత చుట్టూ కూడా కార్డ్బోర్డ్ని అయితే తీసేసాను. సో పిల్లర్ అయితే కొంచెం పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది. తర్వాత దీనికైతే ఒక చిన్న గేర్ని అయితే ఇంకొకటి తీసుకొని స్ట్రైట్ గేర్, దానికైతే ఒక చిన్న మోటార్ని అయితే సెట్ చేశాను. సో ఇది అటు ఇటు కూడా మూవ్ అవుతూ ఉంటుంది, దానికోసం అయితే ఇది యూజ్ అవుతుంది. తర్వాత ఇంకొక స్ట్రైట్ గేర్ని కూడా తీసుకొని దీనికైతే 2 క్లాంప్స్ని అయితే పెట్టేశాను. ఈ విధంగా సెట్ చేసిన తర్వాత ఇంకొక స్ట్రైట్ రాడ్ని అయితే తీసుకొని దానికి ఈ విధంగా క్లిప్లు అయితే పెట్టేసి దీనికైతే ఈ విధంగా సెట్ చేస్తున్నాను. తర్వాత ఈ రాడ్ని అయితే ఈ స్ట్రైట్ గేర్ ఉంది కదా దీనికైతే పెట్టేసి ఈ కింద ఫస్ట్ బేస్ అవుతుంది కదా దానికైతే దీనైతే పెట్టేస్తాను. ఈ విధంగా సెట్ చేసిన తర్వాత పెవికిక్ తోటి అయితే అటు ఇటు కూడా రెండింటిని కూడా అతికిచ్చేసాను. సో పైన ఏమో అది మూవ్ అవుతూ ఉంటుంది, కిందనేమో ఇది కూడా అటు ఇటు కూడా మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. సో తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న హోల్లో అయితే కార్డ్బోర్డ్ అయితే పెట్టేశాను. దాన్ని అయితే తీసేసి దాని మధ్యలో అయితే ఒక చిన్న మోటార్ని అయితే సెట్ చేస్తున్నాను. సో ఇది గేర్ మోటార్ అనమాట, డీసీ గేర్ చిన్న మోటారు. దీనికి కూడా ఒక చిన్న గేర్ని అయితే ఈ విధంగా సెట్ చేసేసాను. తర్వాత ఇప్పుడు బ్రిక్స్ ప్రెస్సింగ్ కోసం ఒక చిన్న పాటి బాక్స్ని అయితే రెడీ అయితే చేసి దాని సెంటర్లో అయితే ఇంకొక ప్రెస్సింగ్ కోసం ఇంకొక చిన్నదాన్ని అయితే పెట్టేశాను. ఈ విధంగా ఇది పైకి కిందికి మూవ్ అవుతూ ఉంటుంది. దీనిపైన ఇంకొక స్ప్రింగ్ని అయితే పెట్టేసి దీనికి కూడా ఈ విధంగా సెట్ చేశాను. సో ఫైనల్గా అయితే మనకైతే మినీ బ్రిక్స్ మిషన్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ పైన కింద ఒక మోటార్, పైన ఒక మోటార్ అయితే ఈ విధంగా సెట్ చేశాను. సో వీటన్నిటికి కూడా చిన్న చిన్న మోటార్స్ అయితే రెడీ అయితే చేసేసాను. ఇక్కడ మనకు బ్రిక్స్ మిషన్ కానీ ఈ బెల్ట్ మీద అయితే అటు ఇటు కూడా మూవ్ అవుతూ ఉంటుంది. ఇది ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడైతే మీరు చూడండి. సో మొదటిగా అయితే మనకు బాక్స్లో అయితే ఈ విధంగా సిమెంట్ అనేది వస్తుంది. తర్వాత పైన ఉన్నటువంటి బాక్స్ తోటి అయితే ప్రెస్ అయితే చేస్తున్నాను. సో ఇది కరెక్ట్ దాని కింద అయితే ఉందన్నమాట. ఇప్పుడు దీని కిందికి డౌన్ అయితే చేస్తాను. సో దీంతో అయితే మనకు సిమెంట్ అనేది దీంట్లో ప్రెస్ చేయగానే ఆ బ్రిక్స్ ప్రెస్ అయ్యి మట్టి అయితే తీసుకొని వస్తుంది పైకి. సో ఈ విధంగా తీసుకొచ్చిన తర్వాత ఇది మళ్ళీ ఇటు వచ్చేసి ఈ బెల్ట్ మీద అయితే దాన్ని అయితే ప్రెస్ అయితే చేస్తుంది. సో ఈ విధంగా అయితే ఒక బ్రిక్స్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇది మినీ సైన్స్ ప్రాజెక్టు, ఇది శాంపిల్ మాత్రమే. సో మరీ అంత పర్ఫెక్ట్గా కాకుండా ఇది ఆ విధంగా అయితే ట్రై అయితే చేశాను. సో ఇప్పుడు మనకు డెమో అయితే అయిపోయింది. ఇప్పుడు రియల్గా అయితే ఒకసారి అయితే ట్రై అయితే చేస్తాను. సో మనకు ప్రెస్ కాగానే బెల్ట్ అయితే అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది. దాని మీద ప్రెస్ అయిన బ్రిక్స్ రెడీ అయ్యి మనకైతే వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు దీనికోసం అయితే నేనైతే ఈ బాక్స్ అయితే కొంచెం మట్టి అయితే తీసుకున్నాను బ్రిక్స్ కోసం. సో ఇది మూవ్ అవుతూ ఉంది. ఇక్కడ మనకు మోటార్ అయితే మూవ్ అవుతుంటే అది అటు వెళ్తూ ఉందన్నమాట. ఇప్పుడు ఈ బాక్స్ తోటి అయితే దాన్ని అయితే ప్రెస్ అయితే చేస్తాను. ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత ఆ మట్టి లోపలికి అయితే వెళ్ళిపోతుంది. తర్వాత ఇది తీసుకొచ్చి ఇక్కడ బెల్ట్ మీద ప్రెస్ చేస్తాను.
సో ఫైనల్‌గా అయితే మనకు బ్రిక్స్ అనేది రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఈ బెల్ట్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. దాని మీద ఈ బ్రిక్స్ అనేది రెడీ అయ్యి వస్తాయన్నమాట. సో ఇదనమాట వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోతో నేను నెక్స్ట్ వీక్ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.